జయశంకర్ భూపాల్పల్లి జిల్లా బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 ఏళ్లుగా ఏఐసీసీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందంటూ బీజేపీ కార్యాలయం ముందు ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముందు మోడీ అమిత్ షా చేసేటువంటి నిరంకుశ వైఖరికి నిరసనగా కుట్రపూరితంగా ఈడీని ఐటీని ఉపయోగించి వాళ్ళ గిట్టని వ్యక్తుల మీద కేసులు పెట్టించి జైళ్లకు పంపించి ప్రభుత్వాలను బీజేపీతర ప్రభుత్వాలను 11 సంవత్సరాల నుంచి 8 రాష్ట్రాల్లో కూలగొట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ దేశ స్వతంత్రం కొరకు 12 సంవత్సరాలు నెహ్రూ గారు జైలు జీవితం అనుభవించి ఒక స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబంపై నెహ్రూ కుటుంబం మీద కుట్రపూరితంగా ఈ రోజు ఈడీ ఐడి అధికారులను ఉపయోగించి నేషనల్ హెరాల్డ్ పత్రిక 1938 సంవత్సరంలో స్థాపిస్తే వీళ్ళొచ్చి 11 సంవత్సరాలు అవుతుంది అధికారం. అప్పటి పత్రిక మీద నిజాయితీగా ఈ దేశము కాపాడాలని, ఈ దేశానికి ప్రజాస్వామ్యం రావాలని, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని స్వతంత్రం కొరకు పెట్టినటువంటి పత్రిక మీద ఈ రోజు కుట్రపూరితంగా ఈడీ ఐడిని ఉపయోగించి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి నోటీసులు ఇప్పించి బెదిరింపులకు గురి